Hello students, welcome to my channel. Today in this video we are going to see 6 and 7 problems in exercise 6.4. Find the length of the side of a square whose area is 441 meters. Okay, so area ఇచ్చారు, మనం సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి సైడ్ తెలియదు, వీ వాంట్ టు ఫైండ్ అవుట్. సో దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. లెట్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మీటర్స్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్. సో ఇక్కడ సైడ్ని మనం ఎక్స్ అనుకున్నాము, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎక్స్ ఇంటూ ఎక్స్ 2x అని. కానీ కాదు, ఎక్స్ ప్లస్ ఎక్స్ అయితే 2x అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో అయితే మనకి ఏరియా ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు? 441 మీటర్ స్క్వేర్ ఇచ్చారు. సో ఇక్కడ స్క్వేర్ మనం రైట్ హ్యాండ్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, సో ఈ 441కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూనిట్స్ ప్లేస్ నుంచి 2 నెంబర్స్ మీద మనం బార్ పెట్టేసేయాలి. 2 2s 4. సో సబ్ట్రాక్షన్ చేస్తే 0, నెక్స్ట్ 41 వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఈ 2ని డబల్ చేస్తే 4 వస్తుంది. చూడండి, సో ఒకటి క్లోజ్ చేయాలి కదా, 1 టైమే కదా, 41 1s 41. సో దీని స్క్వేర్ రూట్ ఎంత అంటే 21. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 21 మీటర్స్. వాట్ ఈజ్ ఎక్స్? సైడ్ ఆఫ్ ద స్క్వేర్. అదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 21 మీటర్స్. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు, దానిలో 2 సైడ్స్ ఇచ్చారు, మనం థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఏబిలో ఏవైనా 2 సైడ్స్ ఇస్తే థర్డ్ సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసేయండి. దీంట్లో మనకి బై పైథాగరస్ థీరం, పైథాగరస్ అనే మ్యాథమెటిషియన్ చెప్పాడు కాబట్టి అది పైథాగరస్ థీరము. ఈ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండేది హైపోటెన్యూస్ అంటారు. సో దట్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు side square plus side square. In any right angle triangle, hypotenuse square is equals to side square plus side square by Pythagoras theorem. So right angle ka opposite lo undedi hypotenuse. So AC square is equals to remaining 2 sides. Order ela unna parledu. AB square plus BC square. So we have the values. AC square లేదు మనకి, AB 6 square plus 8 square. 6 square means 6 into 6 36. 8 square 8 8s 64. రెండింటిని మనం యాడ్ చేస్తే ఇట్ విల్ బి 100. సో స్క్వేర్ని మనం రైట్ హ్యాండ్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది పిల్లలు? స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఏ 2 నంబర్ ఒకే నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే అది స్క్వేర్ రూట్ అనమాట కదా. సో 10 into 10 అంటే 10. ఏసీ ఎంత వచ్చింది? 10 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా? సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు 7B. సో హియర్ ఏసీ గివెన్, బీసీ గివెన్, ఏబి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మనకి బై పైథాగరస్ థీరం ఏం తెలుసో అది రాసేద్దాం. బై పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు hypotenuse square is equals to side square plus side square. So hypotenuse అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉంటాయి. AC square is equals to BC square plus AB square. అయితే ఇక్కడ మనకి మిస్ అయింది ఏంటి? AB. ఓకే, సో IAB ఎలా వస్తుంది?
బీసీని ఇటువైపు పంపిస్తాం. సో ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్. సో that implies AB square is equal to what is AC? 13 square, BC 5 square. సో AB square కొన్ని స్క్వేర్స్ మినిమం 20 వరకైనా గుర్తుపెట్టుకోవాలి. 13 square 13 13s are 169, 5 square 25. సో 169లోంచి 25 సబ్ట్రాక్షన్ చేస్తే ఇట్ విల్ బి 144. సో స్క్వేర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్లోకి ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, సో 12 12s are 144. సో ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 12 centimeters. ఓకే స్టూడెంట్స్, సో ఇలా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏవైనా 2 sides ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్టూడెంట్స్, I hope you understand this video. Please like this video and please subscribe to my channel. Thank you for watching.